హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు బయటపడని ఊహాసుందరి. ఇది బేతాళ కథ. విసుగు చెందని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దింపి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఈ అర్ధరాత్రి వేళ పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు ఇంద్రసేనుడి ప్రణయ కథ జ్ఞాపకం వస్తున్నది. అతను ఎంతో దీక్షతో తాను ప్రేమించిన కన్య కోసం వెతికి కూడా ఆమెను తెలుసుకోలేకపోయాడు. అతని కథ చెబుతాను విను అంటూ ఈ క్రింది కథను చెప్పసాగాడు. పూర్వము ఇంద్రసేనుడు అనే క్షత్రియ యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడిని అనిపించుకొని పెళ్లి గురించి ఆలోచించసాగాడు. సామాన్యంగా స్త్రీలు అల్పబుద్ధి గలవారై ఉంటారని, వారికి చీరలపైన నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాల గురించి ఆలోచించనే లేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్లాడటము అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనస్సు గల కన్యనే అతను పెళ్లాడ నిశ్చయించుకున్నాడు. అతనికి కావలసిన కన్య ఎక్కడా ఉన్నట్లు కనపడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజుగారి వద్ద కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటలలో పెద్దవాడైనని రాజుగారికి ఇతర రాజోద్యోగులకి తెలిసిపోయింది. ఈ రాజుగారి వద్ద కొలువులో చేసేవారిలో ఒక వృద్ధుడైన సామంతు ఉన్నాడు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరి వెలుపల కొండల మధ్య ఆయనకొక పెద్ద భవనం ఉన్నది. అందులో ఆయన బంధుబలగము దాదాపు 100 మంది దాకా ఉన్నారు. వారిలో పెళ్లి కావలసిన కన్యలు ఎంతోమంది ఉన్నారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవరినైనా పెళ్లాడితే బాగుంటుందని చంద్రవర్మ అభిప్రాయపడ్డాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో, మన రాజుగారు 1 నెల రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ఆ 1 నెల రోజులు నువ్వు మా ఇంటికి వచ్చి ఉండాలి అని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు సరేనన్నాడు. రాజుగారు యాత్రకు బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రమూ తీసిపోదు. అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలేమీ లేవు. ఎవరు పడితే వారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళవచ్చు. ఆ భవనం చుట్టూ రకరకాల పళ్ళ తోటలు, పూల తోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్లుగా ఉన్నది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు, కొందరు అందగత్తెలు కూడాను. కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు. ఆ విషయంలో వారు ఇతర స్త్రీలలాగే ఉన్నట్లు కనపడ్డారు. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటరిగా వెళ్లాలనిపించింది. ముఖ్యంగా శిఖరాల మీద కూర్చొని 4 వైపులా కలయి చూస్తూ నిర్మలమైన గాలి పీల్చటము అతనికి చాలా ఇష్టం. అయితే అతని ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉన్నది. శిఖరానికి ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదుగా పాకుతూ ఎక్కాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎవరూ ఎక్కిన జాడలు లేవు. ఎవరూ ఎక్కని ఈ శిఖరాన్ని నాది చేసుకుంటాను, ఇక్కడ ఉన్నంతకాలము రోజు ఇక్కడికి వస్తాను అనుకొని ఇంద్రసేనుడు ఆ శిఖరం పైకి ఎంతో కష్టపడి పాకాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉన్నది. దాని మధ్యలో చిన్న నీటి మడుగున్నది. అందులో తెల్లని పద్మాలున్నాయి. ఈ గుంట చుట్టూ కూర్చోవటానికి వీలైన నున్నని బండశిలలు ఉన్నాయి. ఆ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనంద పరవశుడయ్యాడు. కానీ అతను ఆ నీటి మడుగు పక్కన ఒక బండ మీద కూర్చోబోయే సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పువ్వులు కొన్ని కనిపించాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వులు అక్కడ ఉన్న మొక్కలకి పూసినవి కావు, ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో స్త్రీ ఇక్కడికి ఏకాంతంగా వచ్చి కూర్చుంటున్నది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయం ఏర్పడింది. ఈ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకేమైనా ఉన్నాయేమోనని అక్కడంతటా వెతికాడు. ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఈ విధంగా రాసి ఉన్నది:
స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సాధారణంగా స్వార్థపరులు. అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో, నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు. ఇలాంటి తాటాకులు ఇంకా 2-3 దొరికాయి. వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలని తాటి ఆకులపైన రాసి వదిలిపెట్టిపోతూ ఉంటుందని ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి ఈ స్త్రీ తనకు భార్య కాదగినదేనని తోచింది. ఆమె పెళ్లాడదగిన వయసులోనే ఉన్నది. కానీ అందగత్తె అవునా కాదా, ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలియలేదు. ఆమె తన అందం గురించి కానీ తనకు కాబోయే భర్త అందం గురించి కానీ ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీ ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకొని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి వచ్చాడు. చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలలో ఇందుముఖి, వాసంతి, చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే కనుక ఏ ఒక్కరూ ఏ క్షణాన ఎక్కడ ఉన్నది ఆరా తీయటం సాధ్యం కాదు. ఆఖరికి భోజనాల దగ్గర కూడా అందరూ కలవరు. ఎవరికి వీలు పడినప్పుడు వాళ్ళు భోజనాలకు వెళ్ళి భోంచేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు. ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు. అందరూ స్త్రీలలాగానే అందచందాలని గురించి, అలంకరణల గురించి, గొప్పగా బతకడం గురించి మాట్లాడారు. అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావలసిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవరూ కాకపోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్లాడాలని అతను నిశ్చయించుకున్నాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళుతున్నదో కనిపెట్టి ఆ సమయంలోనే తాను కూడా వెళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు 1 వారం పాటు వేరువేరు సమయాలలో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటి ఆకు పెట్టి ఉన్నది. దానిపైన, నన్ను తెలుసుకోవటానికి గాను వెంబడించవద్దు. భగవంతుడు మీకు తెలివితేటలిచ్చాడు కదా, వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని రాసి ఉంది. ఇది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పని ఆమె గమనించుతూనే ఉన్నదని స్పష్టమైంది. అంటే ఆమె అతని పట్ల సుముఖురాలిగానే ఉన్నదన్నమాట. ఆమె ఏమనుకుంటుందోనని అతను ఆమెను తరిమి పట్టుకునే ప్రయత్నం మానేసి తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కావు. వాటికి బదులు వేరే పువ్వులు ఉండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసి పెట్టాడు. నిన్ను తెలుసుకోవటానికి ఏమాత్రమూ ఆధారం లేకుండా ఉన్నది. నాకు కాస్త సహాయం చేయకూడదా అని అందులో ఆమెను అడిగాడు. సహాయం ఇస్తే నన్ను కనుక్కుంటారు. అంతకన్నా నేనే బయటపడటం మంచిది కదా. నాకది ఇష్టం లేదు. మీకై మీరు నన్ను కనుక్కోగలిగితేనే మీరు నాకు తగిన భర్త అని రుజువైతుంది అని ఆమె సమాధానం రాసింది. ఇలా 3 వారాలు గడిచింది. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళుతున్నదని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు. ఇక తనకున్న వ్యవధి 1 వారం మాత్రమే. అందుచేత అతను ఆమెను ఒక మధ్యాహ్నము శిఖరం మీదనే కలుసుకొని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు. అతను కొండ మీదకి వెళ్ళేసరికి శిఖరం మీదకి పాకుతూ ఒక తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరానికి పాకటానికి ప్రయత్నించటంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టు తప్పి జారి క్రిందకి వచ్చి పడ్డాడు. కాలు బాగా బెణికింది. అతను తల ఎత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనపడలేదు. అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురయ్యి, బాబుగారు, దీని మీద ఎక్కి కూర్చోండి, ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా. నా కాలు బెణికిందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతును అడిగాడు. ఆ అమ్మగారు చెప్పి పంపారు అన్నాడు వాడు. ఏ అమ్మగారురా? ఆవిడ పేరేమిటి? ఎలా ఉంటారు? పొడుగా కురచా అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. వాడు ఒట్టి అయోమయం మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి తెలిపారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుముఖి అనే పిల్ల తనకేసి ప్రత్యేకించి జాలిగా చూసినట్లు అతనికి తోచింది. ఆమె చాలా అందగత్తె కూడాను.
ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరూ లేరు. అందుచేత అతను ఆమెతో, నాకంతా అర్థమైపోయింది, నువ్విచ్చిన పూలు ఉత్తరాలు అని ప్రారంభించాడు. అకస్మాత్తుగా ఇందుముఖి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది. తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆదుర్దాగా, మా ఇందుముఖి మంత్రికుమార్ని ప్రేమిస్తున్న సంగతి మీరెలాగో తెలుసుకున్నారట. దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడి గుండె జారిపోయినట్లయింది. తన ఊహాసుందరి ఇందుముఖి కాదు, అయితే మరెవరు? అతనికి అంతుపట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రపోయే సమయాన అతని దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టి వెళ్లారు. మర్నాడు తెల్లవారి లేస్తూనే అతను ఈ విధంగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాలు బెనకటం చూసి నాకు మీ పైన జాలి ముంచుకొచ్చింది. నన్ను నేను బయట పెట్టుకుందామని కూడా నిశ్చయించుకున్నాను. అయితే నా నియమము దాటరానిది. మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మనం వివాహం ఆడటము నిరుపయోగము. ఇంద్రసేనుడికి మతిపోతున్నట్లయింది. ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితోనూ అతను అదివరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కదిలించినా అల్ప విషయాలు, క్షుద్ర విషయాలు మాట్లాడేవారే. ఒక్కరికి ఘనమైన అభిరుచులు లేవు. వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా చీమ తలకాయంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు. కానీ కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. 2-3 రోజులలో అతని కాలు బాగైంది. తర్వాత తను నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్లే రోజున అతనికి మరొక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉన్నది: మీరు నన్ను పోల్చుకునే లేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలోనూ మీరు నెగ్గలేకపోయారు. నేను మీ ఎదుట పడకుండా దాగాననుకోవద్దు. మనం చాలాసార్లు కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము. నన్ను పోల్చుకోవటానికి అన్ని రకాల యత్నాలు చేశారు గాని నేను చేస్తాననుకున్న ఒక్క యత్నమూ చేయలేదు. నేను నిరాశ పొందాను. సెలవు. ఇంద్రసేనుడు హతాశుడైపోయాడు. అతను ఆ రోజే చంద్రవర్మతో సహా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేకపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నాకొక్క సందేహం. ఇంద్రసేనుడి ఊహాసుందరి బయటపడకపోవటానికి నిజమైన కారణమేమిటి? వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించాడని ఆగ్రహించిందా? లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించడానికి గాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించిందే. ఆ ఒక్క ప్రయత్నమేమిటి? ఈ సందేహాలకి సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. నీ మొదటి సందేహాలు సరి అయినవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే అతని కాలు బెణికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించడానికి వచ్చి ఉండేది కాదు. ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకపోతే అతను అక్కడ ఉన్న 1 నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరి ఉత్తరంలో చెప్పినట్లు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించటానికి ఒక ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు కూడా తెలుసు. అతను చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణని సహించాడే కానీ అసహించుకోలేదు. అతన్ని పరీక్షించడానికి గాను అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీలలాగానే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటం చేతనే తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరికి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పనే. ఈ కారణం వలనే అతను ఊహాసుందరిని కనుక్కోలేకపోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు మాయమై శవంతో సహా మళ్ళీ చెట్టెక్కాడు. మరొక కథ పేరు ఇద్దరు గజ దొంగలు. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. భవానీ నగరాన్ని చిత్రసేనుడనే రాజు పరిపాలిస్తున్న కాలంలో గంగడు అనే దొంగ నగరంలో చాలామంది ఇళ్లను దోచుకుంటూ రాజభటులకు కూడా దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. గంగడు ఒకసారి ఒక రాజోద్యోగి ఇంట చొరబడ్డాడు.
అక్కడ వాడికి అనేక విలువైన వస్తువులు దొరికాయి. గంగడిని వాడి అనుచరులని చూసి రాజోద్యోగి ప్రాణభయంతో వాళ్లకు అన్నీ అప్పగించాడు. వారం రోజుల తర్వాత గంగడు ఒక వ్యాపారి ఇంట ప్రవేశించి వ్యాపారిని కత్తితో బెదిరించి ఆ ఇంట దొరికిన విలువైన వస్తువులన్నింటినీ మూటకట్టి తన అనుచరులతో పరారీ అయ్యాడు. మరి కొన్నాళ్ల తర్వాత వాడు ఒక రైతు ఇంటికి కన్నం వేశాడు. అక్కడ కూడా వాడికి కొన్ని విలువైన ఆభరణాలు దొరికాయి. వాటిని మూటగట్టుకొని వాడు అనుచరులు పారిపోయారు. కొంతకాలం ఆగి ఈసారి గంగడు ఒక పూజారి ఇంటికి కన్నం వేశాడు. అక్కడ వాడికి కొద్దిపాటి విలువైన వస్తువులు మాత్రమే దొరికాయి. అయినా వాడు వాటిని వదలకుండా అనుచరులతో మూటగట్టించి వెంట తీసుకొని పోయాడు. గంగడు ఒకనాడు తాను ఇంతవరకు దొంగలించిన ఆ 4 ఇళ్లలోని వస్తువులను లెక్కవేసి చూస్తే రాజోద్యోగి ఇంట తనకు చాలా విలువైన వస్తువులు దొరికినట్లు తేలింది. అంతేకాక వాడు మరొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకున్నాడు. వస్తువులు పోగొట్టుకున్న వాళ్లలో ఒక రాజోద్యోగి తప్ప మిగిలిన 3 తమ ఇంట దొంగతనం జరిగినట్లు రాజుకు ఫిర్యాదు చేశారు. రాజోద్యోగి ఎందుకు ఫిర్యాదు చేయలేదో వాడికి అంతుపట్టలేదు. గంగడు మరి 2 నెలల వ్యవధి తర్వాత మరొకసారి రాజోద్యోగి ఇంట దొంగతనానికి వెళ్ళాడు. ఈసారి వాడికి ఆశ్చర్యం కలిగేలాగా రాజోద్యోగి ఇంట మునుపటి కన్నా విలువైన వస్తువులు దొరికాయి. వాడు అదేవిధంగా మరొకసారి వ్యాపారి, రైతు, పూజారి ఇళ్లల్లో దొంగతనం చేశాడు. కానీ ఈసారి వాడికి అంతగా విలువైన వస్తువులేమీ దొరకలేదు. తన దొంగతనం దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేదని గంగడి గ్రహించాడు. ఈసారి కూడా ఒక్క రాజోద్యోగి తప్ప మిగిలిన 3 తమ ఇంట దొంగతనం జరిగినట్లు రాజుకు విన్నవించుకున్నారు. రాజోద్యోగి రాజుకు ఫిర్యాదు చేయకపోవటం గురించి గంగడికి ఆశ్చర్యంతో పాటు కొంత అనుమానం కూడా కలిగింది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి వాడు ఒక సంపన్నుడి ఇల్లు దోచుకోబోయి కాపలా వాళ్ళకి దొరికిపోయాడు. వాడి అనుచరులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. సంపన్నుడు గంగడిని ప్రశ్నించి తన కాపలా వాళ్ళు పట్టుకున్నది పేరు మోసిన గజదొంగనని తెలుసుకొని కాపలా వాళ్లతో, ఒరే, రాజభటులంతటి వాళ్ళు చేజిక్కించుకోలేని గంగడంతటి గజదొంగని మీరు సునాయాసంగా పట్టేశారు. మీరు వీణ్ణి తిట్టడం చేయకండి. తీసుకొని పోయి రాజభటులకు అప్పగిస్తే రాజుగారే వీణ్ణి విచారించి నిలువున కొరత వేయించుతారు అన్నాడు. కాపలా వాళ్ళు గంగడిని రాజభటుల పరం చేశారు. వాళ్ళు వాడిని రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు గంగడిని అనేక విధాలుగా ప్రశ్నించి చివరకు, ఒరే, ఎంతటి తెలివిగల దొంగ అయినా ఏదో ఒకనాడు పట్టుబడకపోడన్నది సత్యము. నీ విషయంలో కూడా ఇది రుజువైంది. నిన్ను చిత్రహింసలకు గురి చేయమంటావా, లేక అదేం లేకుండా ఈ మధ్యకాలంలో నువ్వు దొంగిలించిందంతా నా భటులకు అప్పగిస్తావా అని అడిగాడు. మహారాజా, చిత్రహింసలకు గురయ్యాక ఎలాగూ తప్పదు కదా, అందువల్ల ముందుగానే నేను దొంగిలించిందంతా తమ ఎదుట ఉంచుతాను అన్నాడు గంగడు. గంగడు చెప్పగా రాజభటులు పోయి వాడు దాచిన చోటు నుంచి దొంగిలించిన సొత్తంతా తీసుకుని వచ్చారు. ఈ సంగతి విన్న వ్యాపారి, రైతు, పూజారి రాజు వద్దకు వచ్చి గంగడు తమ ఇంట దోచుకొని పోయిన వస్తువుల్ని తమకు ఇప్పించవలసిందిగా కోరారు. అప్పుడు రాజు గంగడిని తాను ఎవరింట ఏ ఏ వస్తువులు దోచుకొని పోయాడో వాటిని విడివిడిగా ఒక చోట చేర్చమన్నాడు. గంగడు వ్యాపారి, రైతు, పూజారి ఇళ్ల దోచుకున్న వస్తువులని ఒక పక్కగా పెట్టి మిగిలిన వాటిని రాజుకు చూపిస్తూ, మహారాజా, వీటిని రాజమార్గం మలుపు తిరిగిన చోట గల గాడిబావ పక్కనున్న రాజోద్యోగి ఇంటి నుంచి దోచుకొని పోయాను అన్నాడు. రాజు వాటికేసి చూసి ఆశ్చర్యపోతూ, అంత విలువైన వస్తువులు ఏ సామంతుడి భవనంలో నుంచో దోచుకొని పోయావంటే నమ్మగలను గాని ఒక సామాన్య రాజోద్యోగి ఇంటి నుంచి అంటే ఎలా నమ్మటము? పైగా అతడు తన ఇంట దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు కూడా చేయలేదు అన్నాడు. ఆ మాటలకి గంగడు నవ్వి, మహారాజా, నాకు తమరికి కలిగిన అనుమానం లాంటిదే కలిగి చాలా కాలం ఆలోచించాను. తేలిందేమిటంటే ఈ రాజోద్యోగి పరమ లంచగొండి. విరివిగా ప్రజల నుంచి లంచాలు గుంజి మూటకట్టుకునే ఇతడు నిజానికి నాకన్నా కూడా గజదొంగ. తన నేరాలు బయటపడగలవన్న భయంతో తన ఇంట జరిగిన దొంగతనాల గురించి తమకు ఫిర్యాదు చేయలేదు అన్నాడు. నా కొలువులో లంచగొండులా అంటూ రాజు ఆశ్చర్యపోయి భటులను పంపి రాజోద్యోగిని పిలిపించాడు. రాజు బెదిరిస్తూ కఠినంగా ప్రశ్నించగా రాజోద్యోగి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు అతడికి అప్పటికప్పుడే కారాగార శిక్ష విధించి గంగడితో,
నీ వల్ల ఒక లంచగొండి శిక్షకు గురయ్యాడు. ఇది మిగతా వాళ్ళకి పాఠంగా ఉంటుంది. సరే, నీకెలాంటి శిక్ష విధించాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు గంగడు 2 చేతులు జోడించి, మహారాజా, నన్ను తలదన్నే గజ దొంగను తమకు పట్టించాను. అందుకు నాకేదైనా బహుమానం ఇవ్వటానికి బదులు నన్ను శిక్షకు గురి చేస్తారా అన్నాడు. రాజు వాడి మాటలకు పెద్దగా నవ్వి, అయితే నా బహుమానం మాట విను. ఈ రోజు నుంచి నువ్వు నీ అనుచరులు దొంగతనాలు మాని చేతనైతే మరేదైనా పని చేసుకుని బ్రతకాలి. ఇందుకు భిన్నంగా జరిగిందో మీ అందరినీ నిలువునా కొరత వేయించేస్తాను అనే భటులకు గంగడిని విడిచిపుచ్చవలసిందిగా ఆజ్ఞాపించాడు. మరొక కథ పేరు వరహాలు వనదేవత. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. గంగవరం గ్రామంలో ఉండే సూరయ్య రమణమ్మలకు 2 కొడుకులు, 1 కూతురు. కూతురు పేరు వరహాలు. ఆమె పెళ్ళిడుకు ఎదిగి వచ్చింది. అయినా ఏ ఒక్క సంబంధమూ రాలేదు. అందుకు ముఖ్య కారణము ఆమె స్థూలకాయానికి తోడు నోటి దురుసుతనం. ఆమె నోటిదాటికి తల్లిదండ్రులే కాక ఇరుగు పొరుగు కూడా భయపడుతూ ఉండేవాళ్ళు. ఒళ్ళు బరువు, నోటి దురుసు తగ్గించుకుంటే గాని ఆమెకు పెళ్లి కాదని అందరూ అనుకోసాగారు. కానీ ఈ సంగతి వరహాలకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. ఆ మధ్య ఒకసారి వరహాలకి పినతల్లి వరసైన ఒక ఆవిడ పొరుగురి నుంచి పని మీద వచ్చి వరహాలకు హితబోధ చేయబోయింది. అయితే వరహాలు గయ్యమంటూ ఆవిడ మీదకి లేచి, నువ్వేమైనా నాకు పెట్టి పోషిస్తున్నావా? నా తండ్రి బోలెడు సంపాదించాడు. నా కడుపుకు పట్టినంత తింటాను. నచ్చని మాటలు ఎవరైనా అంటే ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాను. పెళ్ళి అయినప్పుడే అవుతుంది. మూటాముల్లో సర్దుకొని వచ్చిన దారి పట్టు అనేసింది. ఇదే విధంగా 2-3 దగ్గర బంధువులు వరహాలకు హితవు చెప్పబోతే వాళ్లను నానా తిట్లు తిట్టి కొట్టేంత పని చేసింది. దానితో అందరూ ఆమె పెళ్లి భారము దేవుడి మీద వేసి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. ఆమె 2 అన్నలు చాలా కాలము చెల్లెలి పెళ్లి కోసము తమ పెళ్లిళ్లు మానుకొని ఎదురుచూసి చివరికి విసిగి తమకు తగిన వధువులను చూసి పెళ్లాడేశారు. వరహాలు తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయారు. తాము పోయేలోగా కూతురు పెళ్లి చూడాలని వాళ్ళ కోరిక. అయితే వదనలు వచ్చాక కూడా వరహాలు ధోరణి మారలేదు. అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టకపోగా వదినల మీద తప్పులు ఏంచి సాధిస్తూ ఉండేది. వాళ్ళు కొంతకాలం చూసి 2 ఒక్కటై వరహాలని ఎదిరించటం ప్రారంభించారు. దానికి తోడు రోజు వదినలకి మరదలకి ఏదో విషయం మీద కీచులాట వచ్చేది. వరహాలు అలిగి ఊరు బయట చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడున్న పెద్ద మర్రి చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టుకుని ఊగుతూ పగలంతా ఉండిపోయేది. చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన అన్నలు వరహాల్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను బ్రతిమిలాడి ఇంటికి తీసుకుని పోతుండేవాళ్ళు. ఒక రోజున వరహాలు వదినలతో బాగా కీచులాడి అలిగి చెరువు కట్ట దగ్గరికి బయలుదేరింది. ఆమె ఆకలిని ఏమాత్రమూ ఓర్చుకోలేదు. వరహాలు ఇలా అలిగినప్పుడల్లా ఇంట్లో నుంచి కొంత డబ్బు తీసుకొని దారిలో ఉన్న అంగడిలో తినుబండారాలు పుష్కలంగా కొనుక్కొని మర్రి చెట్టుకు కట్టిన ఊయిలలో కూర్చొని తింటూ ఊగుతూ చీకటి పడే వేళ అన్నలు వచ్చే వరకు కాలం గడిపేది. ఆ రోజున కూడా అలాగే అంగట్లో వేరుశనక్కాయలు, బెల్లపు అచ్చులు కొనుక్కొని కొంగుకు మూట కట్టి చెరువు గట్టుకు చేరింది. అక్కడ మర్రి చెట్టుకు తన కట్టిన ఊయిలలో ఎవరో స్త్రీ కూర్చొని ఊగుతూ ఉండటము వరహాలు కంటపడింది. ఆ మరుక్షణము ఆమె భద్రకాళిలా కళ్ళెర్ర చేసి చర్రున పోయి, ఎవరు నువ్వు? నా ఉయ్యాలలో కూర్చుంటానికి ఎన్ని గుండెలు నీకు? అంటూ ఆ స్త్రీ చెయ్యి పట్టుకొని బలవంతంగా గుంజింది. అంతవరకు కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉయ్యాల ఊగుతున్న ఆ స్త్రీ చప్పున కళ్ళు తెరిచి కెవ్వుమంటూ అరిచి మాయమైపోయింది. ఇది చూసి వరహాలు కోపంతో శివమెత్తిపోయి, ఎవరు నువ్వు? ధైర్యం ఉంటే నా ముందుకురా. నువ్వు దయ్యానివైనా భూతానివైనా పిశాచివైనా సరే ఈ వరహాలు భయపడదు. ఏ మంత్రగాడి అవసరం లేకుండానే నిన్నిక్కడే ఈ చెట్టు క్రింద భూస్థాపితం చేయగలను. ఒకవేళ నువ్వు ఏ దేవతవు అయిన పక్షంలో ఈ గ్రామంలో ఉన్న అన్ని దేవతలు గుళ్ళు వెతికి ఏదో ఒక రోజున నిన్ను పట్టుకొని 3 చెరువుల నీళ్లు తాగించకపోను అంటూ హుంకరించింది. ఆ స్త్రీ వెంటనే ప్రత్యక్షమై, నేనీ దాపులనున్న అడవిలోని వనదేవతను. ఇటుగా పోతూ నేరక నీ ఊయలు ఊగాను. నువ్వు గట్టిగా అరిచి నా ఉనికిని బయట పెట్టకు. నీకేం కావలసినా ఇస్తాను. నేను ఈ అడవిలో ఉన్నట్లు తెలిస్తే ఇక ప్రతి కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టడం మానేసి నా కోసము చెట్టు పుట్ట గాలించి వెతికి పట్టుకొని వరాలు ఇవ్వమని గొడవ చేస్తాడు అన్నది.
వరహాలు ఆ మాటలతో శాంతించి, సరే, నువ్వు ఈ ప్రాంతాల ఉన్నట్లు ఎవరికీ చెప్పను. నాకు త్వరలో పెళ్లి జరిగేలా వరం ఇవ్వు అన్నది. అలాగే వరం ఇస్తున్నాను అని వనదేవత మాయమైపోయింది. వనదేవత అనుగ్రహం వలనో ఏమో మర్నాటి ఉదయము ఒక యువకుడు పరుపు చుట్ట చిన్న పెట్టెతో వరహాలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సమయంలో వరహాలు తీరిగ్గా బల్ల మీద కూర్చొని ఫలహారం తింటున్నది. యువకుడు వరహాలు కేసి కొంతసేపు చూసి, ఇక్కడేమైనా గదిలాంటిది అద్దెకు దొరుకుతుందండి అంటూ పలకరించాడు. ఈలోగా వరహాలు అన్నలిద్దరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ యువకుడి వివరాలు అడిగారు. ఆ యువకుడి పేరు చలపతి. ఆ ఊరికి ఉపాధ్యాయుడిగా వచ్చాడు. ఇంకా పెళ్లి కాలేదు. వెనక ముందు ఎవరూ లేని ఒంటరిగాడు. వరహాలు అన్నలిద్దరూ కూడబులుక్కొని వసారాకు ఒక పక్కగా ఉన్న గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించి దాన్ని చలపతికి చాలా తక్కువ అద్దెకు ఇచ్చారు. చలపతి ఆనందంగా ఆ గదిలో బస ఏర్పాటు చేసుకున్నాడు. చలపతి పొద్దున్నే లేచి స్నానం వగైరా ముగించి ఇంత వండుకొని పాఠశాలకు వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వస్తూ ఉండేవాడు. అతను వరహాలు కంటబడినప్పుడు చాలా ఆసక్తిగా ఆమె కేసు చూస్తుండేవాడు. ఇలా కొద్ది రోజులు జరిగాక ఒకనాడు చలపతి వరహాలు అన్నలతో తనకామెను పెళ్లాడాలని ఉన్నదని చెప్పాడు. అయితే ఆమె చేతి వంట తిన్నాకే నిశ్చితార్థం జరుపుకుంటానన్నాడు. అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి వంట తానే చేసుకుని తింటున్నాడట. అందువలన వంట చేయటం అంటే విసుగ్గా ఉంటున్నదని, మంచి వంట నేర్చిన భార్య దొరికితే బాగుంటుందన్నది తన అభిప్రాయంగా చెప్పాడు. వరహాలు అన్నలు ఆనందంతో ఈ విషయము ఇంటిల్లిపాదికి చెప్పి వరహాలిని ఆ రోజు శ్రద్ధగా వంట చేయమన్నారు. ఆమెకు సహాయంగా ఎవరూ వంటగది ఛాయల కేసు కూడా వెళ్ళకూడదని చలపతి షరతు పెట్టాడు. వరహాలు వంట చేస్తూ ఆలోచించసాగింది. వనదేవత అనుగ్రహం వలన తనకెలాగూ చలపతితో పెళ్లి ఖాయం. అందువలన ఇక్కడ తను కాస్త ముందు చూపుతో ఆలోచించాలి. ఇంతకాలము లక్షణంగా వంట చేసుకొని తినే చలపతి తన వంట ఏమాత్రం రుచిగా ఉన్నా ఇక వంట జోలికి పోడు. దానితో జీవితాంతము తనకు వంట పని తప్పదు. ఇలా ఆలోచించిన వరహాలు కావాలనే పనిగట్టుకుని వంటకాలన్నీ చెడగొట్టింది. చలపతితో పాటు భోజనానికి కూర్చున్న ఇంటిల్లిపాదికి వరహాలు వండినవి నోట్లో పెట్టుకోగానే రౌరవాది నరకాలు కనిపించినట్లయింది. చలపతి ముఖం ముడుచుకొని బయటికి వెళ్ళాక అందరూ వరహాల్ని గట్టిగా తిట్టి కోప్పడ్డారు. వరహాలు నిర్లక్ష్యంగా తలాడిస్తూ ఊరుకున్నది. మర్నాటి ఉదయము అందరూ నిద్రలేచేసరికి చలపతి గది ఖాళీగా కనిపించింది. గది మధ్యన ఒక చీటీ పడి ఉన్నది. అందులో చలపతి వరహాలు వంట జీవితాంతము తినే ధైర్యం తనకు లేదని, ఇక ఆమె పెళ్లి మాటకు వస్తే పరమేశ్వరుడి వరమైన భంగపడిపోతుందని రాశాడు. ఇది చదివి అందరికంటే ఎక్కువగా వరహాలు బెంగపడిపోయింది. వనదేవత వరము ఇలా పనికి రాకుండా పోతుందని ఆమె ఊహించలేదు. ఆనాటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమెను నిర్లక్ష్యంగా చూడసాగారు. వరహాలు వనదేవత కోసము చాలాసార్లు చెరువు కట్ట మీదకు పోయింది. కానీ ఆ దేవత జాడలేదు. ఈ సంఘటన జరిగాక వరహాలులో క్రమంగా మార్పు రాసాగింది. ఆమె వదినలకు చేదోడు వాదోడుగా ఉండి పని పాటు చేస్తూ ఒద్దికగా ఉండటం ప్రారంభించింది. రోజు అంతో ఇంతో శరీర శ్రమ చేయటం మొదలుపెట్టాక త్వరలోనే ఆమె స్థూలకాయం తగ్గి మనిషి నాజూకుగా తయారైంది. ఈ దశలో పొరుగురి పెద్ద రైతొకాయన తన కొడుక్కి వరహాలను చేసుకోదలిచి పెద్ద ఎత్తున లాంఛనాలతో వచ్చాడు. అందరూ ఆశ్చర్యపడేంత వైభవంగా వరహాలు పెళ్లి చక్కని వరుడితో జరిగిపోయింది. ఈ విధంగా వనదేవత వరము ఫలించింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.